నమస్తే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయ్. ముందుగా హెడ్లైన్స్. ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో దేశభక్తి చిత్రోత్సవాలు ప్రారంభించిన జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ ప్రవీణ్ కుమార్. అప్పన్న దేవస్థానంలో తల్లి అపహరణ కేసులో నిందితుడు అరెస్ట్. స్వామి ఆజ్ఞ ప్రకారమే నిందితుడు లొంగిపోయాడన్న పోలీసులు. నగర శివారు ప్రాంతాలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న యూపీ ముఠా అరెస్ట్. చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న దువ్వాడ పోలీసులు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కు పోటెత్తిన అర్జీదారులు. సమస్యల పరిష్కారం కోరుతూ 480 మంది విన్నపాలు. ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో దేశభక్తి చిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించనున్న చిత్రోత్సవాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర సమాచార ప్రచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ చిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దక్షిణ భారతదేశంలో ఇందుకోసం 3 నగరాలను ఎంపిక చేయగా అందులో విశాఖపట్నం ఉండటం గర్వకారణమని అన్నారు. విశాఖ నగరంతో నేరుగా సంబంధం ఉన్న ఘాజీ లాంటి సినిమాలను చిత్రోత్సవంలో ప్రదర్శించనున్నారు. అయితే ప్రతిరోజు 4 చిత్రాలను ప్రదర్శిస్తారని తెలిపారు. ఇదే తరహాలో ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో కూడా బాలల చిత్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. దీనికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హాజరవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జేసీ2 వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి యాక్చువల్ గా ఎగ్జామినేషన్స్ తో చాలా బిజీగా ఉన్నారు. ఇది పెద్దల కంటే కూడా ముఖ్యంగా ఈ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది మనం నెక్స్ట్ మంత్ 7th జరుపుకునే చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ కావచ్చు, ఇప్పుడున్న ఈ పేట్రియాటిక్ ఫిల్మ్ ఫెస్టివల్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకంటే ముఖ్యంగా పిల్లలకి, యంగర్ జనరేషన్ కి చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు ఈ కాంపిటేటివ్ దీంట్లో ప్రత్యేకించి పిల్లల్లో దేశభక్తి, పేట్రియాటిజం అనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మనం చాలా మంది చూస్తూ ఉంటాం, మహాత్మా గాంధీ ఎవరైనా చాలా మంది పిల్లల్ని అడిగితే వాళ్ళు చెప్పలేకపోతా ఉన్నారు. అలాగే మనకు స్వాతంత్ర్యం ఎలా వచ్చింది, హిస్టారికల్ లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ రోజు యంగర్ జనరేషన్ చాలా తక్కువ మంది తెలుస్తా ఉన్నాయి. అందుకనే మళ్ళీ ఇటువంటి పేట్రియాటిక్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కానీ లేకపోతే చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ టైమింగ్ ఇదే మనకి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ టైం అయితే ఎక్కువ మంది పిల్లలు కూడా దీంట్లో ఉంది. మన దేశంలో ఈ సౌత్ ఇండియా, సౌదర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో చెన్నై, కోచి, తర్వాత విశాఖపట్నం, ఈ 3 నగరాల్లో ఈ ఫిల్మ్ ఫెస్టివల్, పెట్రోటిక్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతూ ఉంది. ఇందాక మీ అందరూ బయట కూడా చేసి ఉన్నారు. ఈ రోజు గాజీ ఫిల్మ్ తో ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేస్తారు. తర్వాత 27వ తేదీ రేపు చక్ దే ఇండియా, అలాగే సర్దార్, ఈ 2 మళ్ళీ పెట్రోటిక్ ఫిల్మ్స్ బాగా హిందీలో ఉన్న పెట్రోటిక్ ఫిల్మ్స్ బాగా ఫేమస్ ఫిల్మ్స్. సింహాద్రి అప్పన్న స్వామి దేవస్థానంలో తలనీలాలను దొంగిలించిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో నిందితుడు తనకు తానుగా లొంగిపోవడం అప్పన్న మహిమగా చెబుతున్నారు. అయినప్పటికీ పోలీసు కేసు ప్రకారం అతన్ని అరెస్టు చేశారు. 4.5 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్ డీసీపీ రవికుమార్ మూర్తి, జేసీపీ సత్తర్ ఖాన్లు ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని మానేపల్లికి చెందిన రాంబాబు, అతని తండ్రి దేవస్థానాల్లో తలనీలాల వ్యాపారం చేస్తున్నారు. 2015 ఫిబ్రవరి 14న అప్పన్న స్వామి దేవస్థానంలో తలనీలాలు దొంగిలించాలని ప్లాన్ చేశారు. 3 రోజుల ముందుగా రెక్కి నిర్వహించారు. 14వ తేదీన దేవస్థానంలో వివాహ సందడి జరుగుతుండగా గ్రిల్స్ నుంచి 7.5 లక్షల విలువైన తలనీలాలను ఒక వాహనంలో దొంగిలించుకుపోయారు. వీటిని కొత్తగూడెంకు చెందిన జంపన్న అనే వ్యక్తి సహాయంతో తమిళనాడు, కలకత్తా, ఒడిశా తదితర ప్రాంతాల్లో విక్రయించారు. 2 ఏళ్లుగా ఈ కేసును పోలీసులు ఛేదించలేకపోయారు. అయితే నిందితుడు రాంబాబు కల్లో అప్పన్నస్వామి దర్శనమిచ్చి లొంగిపోవాల్సిందిగా ఆజ్ఞాపించారని రాంబాబు చెప్తున్నాడు. దీంతో రాంబాబే దేవస్థానం ఈవోకు ఫోన్ చేసి చోరీకి పాల్పడింది తానేనంటూ చెప్పడం విశేషం. రాంబాబు దగ్గర ఉన్న 4.5 లక్షలు విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాంబాబును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ కేసులో మరో నిందితుడు గంపన్నను అరెస్టు చేయాల్సి ఉంది. అయితే కాణిపాకం దేవస్థానంలో చోరీకి పాల్పడిన నేరంలో గంపన్న ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. ఈ కేసులో అతనిని ఇక్కడకు రప్పిస్తామని పోలీసులు చెప్పారు. 2015 ఫిబ్రవరి 14th నాడు మన సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి గుడిలో మన తలనీలాలు అక్కడ వాళ్ళ స్టోర్ లో పెట్టుంటే 10 bags టోటలీ 150 kgs వెయిట్
గల తలనీలాలు దొంగతనం జరిగింది. ఈ కేసులో అప్పటి నుండి కూడా గోపాలపట్నం ఇన్స్పెక్టర్ వైకుంఠరావు అండ్ ఎస్ఐ గోపి వీళ్ళు కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు. సో లాస్ట్ కి నిన్న ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. సో అక్కడ వీళ్ళు మాలకొండ అని అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో అక్కడ కూడా వీళ్ళు దొంగతనం చేశారని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దానిపైన అక్కడ జంటలని పట్టుకోవడం జరిగిందని. వీళ్ళు ఇదివరకు కాణిపాకంలో కూడా అఫెన్స్ చేశారు. సో ఈ మధ్య వీళ్ళు ఆక్షన్స్, పాటలు పాడటం ఇవి మానేసి ఈ హెయిర్ దొంగతనం చేయటం, తర్వాత వేరే వాళ్ళకి విక్రయించడం చేస్తున్నారు. విశేషం ఏంటంటే ఇతను రాంబాబు అనే ఇతను అతనికి సుమారు 4 నెలల నుండి మన సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి కళ్ళలో కనపడటం, నిజం చెప్పేసి అని ఇది చేస్తున్నామని కూడా ఇతను మా ఇంట్రాగేషన్ లో తెలపడం జరిగింది. సో ఇతను దీన్ని ఈ స్వామి వారి ఆర్డర్స్ పైన ఇతను పాపభీతి పెరిగిపోయి ఈ మాలకొండ దేవస్థానం ఈరోజు ఫోన్ చేసి చెప్పాడు, ఇట్లా ఈ అఫెన్స్ ఇలా చేస్తారు వీళ్ళు చేశారనేసి. 2 ఏళ్లుగా పోలీసులు ఛేదించలేని ఈ కేసులో అప్పన్నస్వామి ఆజ్ఞ ప్రకారం నిందితుడు రాంబాబు లొంగిపోవడం విశేషంగా చెప్పుకోవాలి. నగర శివారు ప్రాంతాలను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్ ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఈ ముఠాలోని 5 సభ్యులను అరెస్టు చేశారు. వారి నుంచి 2 తులాల బంగారం, 10,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ సిఐ పైడా నాయుడు వివరాలకు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన 5 సభ్యుల ముఠా 2016లో నగరంలోకి ప్రవేశించింది. ఎండీ ఇఫ్రాన్, మహమ్మద్ ఇరా సలత్, బబ్బు, ఎండీ హాసిం, ఇస్లీ హాసన్లు ఈ ముఠాలో ఉన్నారు. వీరు ఆటోలో ప్రయాణాలు చేస్తూ వారి బ్యాగ్లను, బంగారు వస్తువులను దొంగిలిస్తూ ఉంటారు. 2016లో రామూర్తి పంతులపేట, విజయనగరంలోని వీరు స్థావరాలు ఏర్పరచుకున్నారు. ఆటో ఎక్కే ప్రయాణికులను ఏదో విధంగా ఇబ్బందులు పాలు చేస్తూ వారి వద్ద నగదు దోచుకుంటున్నారు. తాజాగా గత నెలలో వడ్లపూడిలో ఒక ప్రయాణికురాలి బ్యాగును ఎత్తుకుపోతుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో ఈ ముఠా గుట్టు రట్టయింది. ఫిబ్రవరి నెలలో 14వ తారీఖున మన ఓల్డ్ గాజువాక నుండి సుమారు 60 సంవత్సరాల వ్యక్తి గోల్డ్ గాజువాక బస్సు ఆటో ఎక్కి బీసీ రోడ్డుకి వెళ్తుండగా ఆ సూట్ కేసులో ఉన్న 35,000 రూపాయలను దొంగిలించడం జరిగింది. వీళ్ళ దగ్గర నుండి 2 తులాల హారాన్ని, 10,000 రూపాయల క్యాష్ని రికవర్ చేయడం అయింది. వీళ్ళని పట్టుకోవడానికి బాగా కృషి చేసిన మన పాత గాజువాక ఎస్ఐ గారు, అదేవిధంగా దువ్వాడ ఎస్ఐ గారు, సిబ్బంది అయిన మూర్తి మరియు రాము, ఇంకొక అతను హోంగార్డు కూడా ఉన్నాడు మురళైన, అతను కూడా లేడు ఈరోజు. వీళ్ళు దీంట్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తొలిసారిగా కలెక్టరేట్ లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ కు ఫిర్యాదుదారులు పోటెత్తారు. సోమవారం ఒక్కరోజే 470 దరఖాస్తులు వచ్చాయి. జేసీ సృజన, జేసీ2 వెంకటరెడ్లు గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. అధిక సంఖ్యలో అర్జీదారులు రావడంతో కలెక్టరేట్ ప్రాంగణం కోలాహలంగా మారింది. ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలు, పింఛన్లకు సంబంధించి అధికంగా దరఖాస్తులు వచ్చాయి. తనకు న్యాయం చేయాలంటూ మహిళా ఉద్యోగిని కళ్యాణి డీఐజీ శ్రీకాంత్ కు వినతి పత్రం సమర్పించింది. ఈమెకు వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం నాగార్జున అండగా నిలిచారు. శ్రీకాకుళం జిల్లా కొరపాడ్లకు చెందిన కళ్యాణి తండ్రి చనిపోవడంతో అతని ఉద్యోగాన్ని ఆమెకు ఇచ్చారు. 7వ తరగతి చదువుతున్న కళ్యాణి ఆర్ఎండ్బీలో గ్యాంగ్ విమెన్ గా ఉద్యోగం చేస్తోంది. అయితే డిఈ రామచంద్రరావు తనను వేధిస్తున్నాడంటూ కళ్యాణి ఆందోళన వ్యక్తం చేసింది. 7వ తరగతి చదివి 10వ తరగతి సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందారని ఆరోపణపై సంబంధిత అధికారులు ఈమెకు గత 4 నెలల నుంచి జీవితాన్ని నిలుపుదల చేశారు. గత డిసెంబర్లో మంత్రి అచ్చెన్నాయుడు కలిసి న్యాయం చేయమని కోరగా ఆయన తనపై దౌర్జన్యానికి పాల్పడినట్లు కళ్యాణి ఆరోపించింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు ఆమెకు న్యాయం చేయాలని వైకాపా నేత నాగరాజు డిమాండ్ చేశారు.
దగ్గరికి వెళ్తే జీతాలు రాయరని చెప్పారు సార్. వాళ్ళకి మొత్తం ఎంక్వైరీ చేసి పోలీస్ కంప్లైంట్ కూడా చేస్తే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి ఎక్కడ నాకు రాయం జరగకుండా చేశారు సార్. అది ఆ కాంట్రాక్టర్లకి మాఫీస్ కాంట్రాక్టర్లకి ఆఫీస్ స్టాఫ్ అందరికీ తెలుసు సార్, మొత్తం తెలుసు సార్. అదంతా తెలుసు సార్. నాది ఎంత నరకం పెట్టి ఈ 3 సంవత్సరాల నుంచి ఎంత టార్చర్ అనిపిస్తానో మొత్తం తెలుసు సార్. సపోర్ట్ వచ్చినాడు సార్ అచ్చున్నాడు సార్. అప్పటి వరకు నాకు తెలియదు సార్. మా కాంట్రాక్ట్లు ఆఫీస్ స్టాఫ్ అందరు చెప్పారు అచ్చున్నాడు బాగానికి సపోర్ట్ చేస్తున్నారమ్మా, నీకు న్యాయం జరగదు, ఆయన దగ్గరికి వెళ్తేనే కానీ చెప్పారు సార్. అంటే అప్పుడేమో వెళ్ళండి సార్ వచ్చినాడు సార్ దగ్గరికి. మాకు డబ్బులు లేదంటే కాంట్రాక్ట్లో 200 ఇస్తే నెమ్మడిలో ఉంటారని కూడా నాకు తెలియదు. నెమ్మడిలో ఉంటారని చెప్తే వెళ్ళండి సార్. చాలాసార్లు తిరిగాను సార్ వచ్చినాడు సార్ దగ్గరికి. తిరిగి లాస్ట్కి ఈసుకుపోయి నేను ఒక్కదాన్ని అయితే చేయను, ఫ్యామిలీని తీసుకుని వెళ్తే కనీసం జాలిపి కనికరం పడేనా నాకు న్యాయం చేస్తారు, నా జీతాలకు రాపించేస్తారని అక్కడ మా తమ్మున్న ఫ్యామిలీ నెంబర్ మొత్తం తీసుకుని వెళ్ళాను సార్. మొన్న 2016 డిసెంబర్ నెల ఆ రోజు కడుపులో తనాలని కొడుకు పెళ్లి ముందు రోజు సార్ కడుపులో తన్నేసారు సార్. మా అక్క తమ్ముడిని బయటకు గెంటేసి. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగుతూ ఉందా, దళితులు ఈ రాష్ట్రంలో బ్రతకడానికి అవకాశం ఉందో లేదో అర్థం కాని పరిస్థితిలో ఉంది. నిజంగా ఈరోజు పత్రికల వారికే చెప్పింది, ఇంతకుముందు డిఐజీఎఫ్ పోలీస్ వారికి కూడా చెప్పింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, కళ్యాణి వాళ్ళ తండ్రి చనిపోతే 7వ తరగతి క్వాలిఫికేషన్ మీద ఉద్యోగంలో చేరింది. అక్కడ డిఈఎస్ఐ ఏమని అనేక రకాలుగా బాధ పెడతా ఉంటే వాళ్ళ కోరికలు తీర్చమంటే ఆమె ఎదురు తిరిగి నేను అలాంటి దాన్ని కాదు, నాకు కూడి కోసం నేను ఉద్యోగం చేసుకునేవాడిని, నాకు మానవత్వము ఉన్నటువంటి కుటుంబంలో పుట్టే పెద్దదాన్నైనా నేను అలా చేయనంటే కక్ష సాధింపుతో ఈరోజు ఆమెను అరెస్ట్ చేసి శాలరీ ఇవ్వకుండా ఆమెను భయభ్రాంతులు చేసే విధంగా ఉంటే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి మంత్రి గారి దగ్గరికి వెళ్తే మంత్రి గారు కాళ్ళ మీద పడితే చివరికి ఆయన బూటుకాలతో కళ్యాణ్ని తన్నటం, వాళ్ళ అక్క తమ్ముణ్ణి అక్కడ వారితో బయటకు తోయించటం చాలా ఇది ప్రజాస్వామ్యమా అని అడుగుతా ఉన్నా. నువ్వు అనేకమైన మాటలు చెబుతా ఉన్నావు, రాష్ట్రంలో మంత్రిగా ఉన్నావు. గంగారం పోర్టు ఉద్యమం జరిగి 12 ఏళ్లైంది. ఈ సందర్భంగా ఉద్యమంలో ప్రాణాలర్పించిన చోడుపల్లి నూకరాజుకు మత్స్యకార గ్రామాల అఖిలపక్ష నేతలు నివాళులర్పించారు. 12 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొందని, హక్కులు కాపాడుకోవడం కోసం ఆందోళన చేసిన ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారని తెలిపారు. ఈ ఉద్యమం తర్వాత ప్రభుత్వం గ్రామస్తులకు ఇచ్చిన హామీని ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉద్యమ స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని ఆందోళనలు చేపట్టి హక్కులు కాపాడుకుంటామని నేతలు స్పష్టం చేశారు. ఈ మధ్యకాలంలో ఒప్పందాలన్నీ జరుగుతున్నాయి. వాస్తవానికి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దొంగ ఒప్పందాలు కూడా గ్రామంలో అమలు చేయకుండా అమలు చేస్తామని అధికారంలోకి వచ్చినటువంటి పీఆర్పీ ఎమ్మెల్యేగా మారారు. తర్వాత పీఆర్పీలో ఎంపీగా పోటీ చేసిన తెలుగుదేశంలోకి వచ్చి ఈరోజు ఎమ్మెల్యేగా మారారు. వాళ్ళ రూపాంతరం జరుగుతున్నారు. మత్స్యకారుల ఓట్లన్నీ తీసుకొని వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు తప్ప సమస్యగానే జటిలంగానే అవుతుంది. మత్స్యకారుల యొక్క విషయాలన్నీ కూడా రాష్ట్రం కాకుండా కేంద్రంలో కూడా తీసుకెళ్లే కెపాసిటీ తీసుకొచ్చిన పాపారావు గారు, అలాగే మత్స్యకారులందరినీ కూడా అష్టజాబ్తో చేస్తామని మోడీ గారు కూడా. బర్మా క్యాంప్ జై భారత్ నగర్ లో వేంచేసి ఉన్న నూకాముఖ అమ్మవారి కొత్త అమావాస్య వార్షిక జాతర మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ నెల 18న ప్రారంభమైన ఈ ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి. ముగింపు సందర్భంగా భక్తులు పోటెత్తారు. అమ్మవారి మాలాధారణ చేసిన భక్తులు కలశాలు పసుపు నీళ్లను తెచ్చారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అత్యంత వైభవపేతంగా జాతర మహోత్సవాన్ని నిర్వహించారు. కొత్త అమావాస్య కావడంతో తెల్లవారుజాము నుంచే గరగాలు, పాలకావుడులు, శూలాలు ప్రదర్శనలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తిరువీధి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతర కార్యక్రమం జరుగుతుంది కావున మా వచ్చే భక్తులందరికీ అన్ని తాలూకా నీడలన్నీ కనిపించి వాళ్ళకి హ్యాపీగా ఉండాలని మేమందరి దైవాన్ని కోరుతున్నాం. వాళ్ళు హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇది మా దేవస్థానం తరఫు నుంచి చైర్మన్ గా నేను చెప్తున్నాను. నా పేరు ఆర్జే మోహన్ రావు. ఈ నెల 18 నుంచి అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాం. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకి
కొత్త అమావాస్య ఉత్సవాలు గోపాలపట్నం నూకాంబిక ఆలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బార్లు తీరారు. నూకాంబికను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ మల్లా సతీష్ మాట్లాడుతూ ఏటా అమ్మవారి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులు అశేషంగా తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. మేము దీన్ని నడుపుతూ ఈ గుడికి వచ్చే భక్తులకి అందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 14 గ్రామాల నుండి ఈ గుడికి జనాలు అందరూ వస్తూ ఉంటారండి. భక్తులు వాళ్ళందరికీ తీర్థ ప్రసాదాలు కూడా అరేంజ్ చేశాము. ఈ పండగకి ఎమ్మెల్యే గారు గణబాబు గారు సహకారంతో అంతా జరుపుకుంటున్నాము. వాళ్ళ వారసులుగా మేమందరం కలిపి ఈ పండగ చేసుకునేందుకు చాలా గర్వంగా ఉంటుంది. జనాలకు కూడా ఎటువంటి అసౌకర్యాలు లేకుండా కూడా మేము తగు చర్యలన్నీ తీసుకున్నామండి. దీనికి వినోద కార్యక్రమాలుగా నైట్ అన్ని అరేంజ్ చేశాము. భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా. ఏయూలో ఎంప్లాయీస్ యూనియన్ కు ఎన్నికల ఘట్టం ప్రారంభమైంది. ఇందులో భాగంగానే నామినేషన్ వేసే కార్యక్రమాన్ని ఉద్యోగులు పెద్ద ఎత్తున చేపట్టారు. విద్యార్థి సంఘ ఎన్నికలు తలపించే విధంగా ఎంప్లాయీస్ యూనియన్ ఎన్నికలు జరగడం గమనార్హం. ఒమ్మి శ్యాంప్రసాద్ ప్యానెల్ నామినేషన్ వేసే కార్యక్రమాన్ని ఆడంబరంగా చేపట్టింది. ఈ ప్యానెల్లో శ్యామ్తో పాటు శివప్రసాద్ రెడ్డి తన కార్యవర్గం అట్టహాసంగా నామినేషన్ వేశారు. ఈ ఎన్నికల నేపథ్యంలో ఏయూ కోలాహలంగా మారింది. ప్రెసిడెంట్కి జనరల్ సెక్రటరీగా నేను మొత్తం ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి గతంలో చాలా కార్యక్రమాలు చేశాను కాబట్టి మేజర్ పార్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అందరూ కూడా నాకు మద్దతు ఇస్తూ మీరు ఎలాగైనా సార్ పోటీ చేయాలి, అనేక సమస్యలు ఉన్నాయి ఎంప్లాయీస్ కి, అవన్నీ తీర్చే బాధ్యత జరుపుతామని చెప్పి ఈరోజు మొత్తం ఎంప్లాయీస్ అందరూ కూడా మాక్సిమం ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ ఒమ్మి శ్యామ్ ప్రెసిడెంట్కి మొత్తం 11 మంది సభ్యులు ఉంటారు. అధ్యక్షుడిగా మా శ్యామ్ గారు, నేను కార్యదర్శిగా పెట్టడం జరిగింది. అదే మిగతా 11 మంది సభ్యులు కూడా ఉన్నారు. అయితే మొత్తం ప్రీవియస్ నాయకులు కూడా ఎస్టీ సామాజిక వర్గం అయితే కానివ్వండి, ఎస్సీ సామాజిక వర్గం అయితే కానివ్వండి, అలాగే కాపు నుంచి పెరుమాళ శ్రీనివాస్ అయితే కానివ్వండి, అలాగే సాలి నుంచి యూనివర్సిటీలో ఉన్న అసోసియేషన్ అయితే కానివ్వండి, అలాగే బ్రాహ్మణ సంఘం అయితే కానివ్వండి, అన్ని సంఘాలు ఏకతాటిపైకి వచ్చే ఈరోజు ఒమ్మి శ్యామ్ వాళ్ళకి మద్దతు అయిపోయారు కాబట్టి విజయం ఆల్మోస్ట్ తగ్గింది. డ్వాక్రా పొదుపు సంఘాలకు ప్రభుత్వం ప్రకటించిన ₹1,00,000 నగదు ఖాతాలు జమ కాకపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పలు డ్వాక్రా సంఘాల మహిళలు జడ్సీని కలిసి సమస్యను వివరించారు. 60వ వార్డు శ్రీకృష్ణ ఎస్ఎల్ఎఫ్ గ్రూప్ లో మొత్తం 20 గ్రూపులు ఉండగా 3 గ్రూపులకు మాత్రమే నగదు జమ అయిందని, మిగతా గ్రూపుల వారికి జమ కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్లే ఇలా జరిగిందని అధికారులు చెప్పారు. అయితే సంతృప్తి చెందని మహిళలు తమకు కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలియజేయడం జరిగింది. ఈసారైనా ప్రభుత్వం మాకు పడవలసినటువంటి డ్వాక్రా మహిళలు పడవలసినటువంటి ఆ రుణమాఫీని తక్షణ చర్య తీసుకుని వేపిస్తారని చెప్పేసి కోరడం జరిగింది. పంచగ్రామాల భూ సమస్యను 4 రోజుల్లో పరిష్కరించకపోతే ఉద్యమం చేపట్టనున్నామని వైకాపా పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అదీప్ రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు సింహాచలంలో ఆందోళన నిర్వహించారు. తొలిపావంచ నుండి ఈవో కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అదీప్ రాజు మాట్లాడుతూ 6 నెలల్లోగా సమస్యను పరిష్కరించకపోతే రాజీనామా చేస్తారన్న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వెంటనే ఆ పని చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా రైతులు, ఇళ్ల యజమానులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించకపోతే మరో ప్రజా పోరాటం తప్పదని హెచ్చరించారు. నిరసనలో వైకాపా నాయకుడు దాసరి రాజు తదితరులు పాల్గొన్నారు. ఇంకా తనువుగా ఉన్న సమయంలో మరి ఆయన చనిపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. మరి ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏమీ కూడా కనీసం పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో మాత్రం అబద్ధపు హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయి. మరి మొన్న ఎన్నికల్లోనైతే 2014 ఎన్నికల ముందు మరి ఇక్కడ శాసనసభ్యులైన బండారు సత్యనారాయణమూర్తి గారు మరి 6 నెలల్లో కానీ వివాదాన్ని పరిష్కరించకపోతే రాజీనామా చేస్తానని చెప్పడం కూడా మనందరం కూడా విన్నాం. మరి 6 నెలలు కాదు, సుమారు 3 సంవత్సరాలు దాటిపోయినా సరే ఎటువంటి యాక్షన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి భూముల మీద, కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకు ఇబ్బందుల మీద కానీ, ఈ సమస్య మీద కానీ దృష్టి సారించకపోవడం నిజంగా మనందరూ కూడా దురదృష్టం. వాళ్ళు ఖచ్చితంగా ఒక నెల బుద్ధుడు చూపిన శాంతి మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె అర్జున్ అన్నారు. జీవీఎంసీ 48వ వార్డు ప్రకాష్ నగర్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన గౌతమి బుద్ధుని విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
సర్వ మానవాళికి బుద్ధుని శాంతి బోధనలు శిరోధార్యమని అన్నారు. ఆలోచన విధానాన్ని, ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. కార్యక్రమంలో బౌద్ధ సంఘం ప్రతినిధులు తాతాజీ, కిరణ్ బాంతే, మాటూరి చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రని మార్చిన మహామనుషుల్లో ప్రముఖులైన వారిలో మొట్టమొదటిసారిగా మనం చెప్పుకోవాల్సింది రిలయన్స్ ఫౌండేషన్ వారి వెదర్ రిపోర్ట్. కర్లకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. మార్చి 28 గాలి వేగం ఉదయం 34 నుండి 36 కిలోమీటర్లు, సాయంత్రం రాత్రి 26 నుండి 30 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం పాక్షికంగా మేఘావృతమై ఉండి సాయంత్రం రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. మార్చి 29 గాలి వేగం ఉదయం 34 నుండి 36 కిలోమీటర్లు, సాయంత్రం రాత్రి 26 నుండి 30 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. మత్స్యకారులకు సూచన. ఇంకోయిస్ వారి గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితుల్లో కొనసాగుచున్నది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. విశాఖ జిల్లా రైతు సోదరులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి శుభవార్త. మీరు మీ ఫోన్లో ఇంటర్నెట్ వాడుతున్నట్లయితే వాట్సాప్ మరియు జియో చాట్ల ద్వారా మీకు మరింత మెరుగైన సమాచారం అందించుటకు, మీ పంట సమస్యలకు సూచనలు, సలహాలు అందించుటకు, నేరుగా ఫొటోస్ మరియు వాయిస్ రూపంలో అందించుటకు ప్రయత్నించుచున్నాము. ఆసక్తిగల రైతులు మీ వాట్సాప్ నంబర్ను రిలయన్స్ ఫౌండేషన్ వారి 9926111121 మొబైల్ నెంబర్కు ఫోన్ చేసి లేదా మెసేజ్ చేసి మీ వివరములు రిజిస్టర్ చేసుకొనవచ్చును. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును ఇంకోయిస్ మరియు యాక్యువెదర్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 180041988800 నందు సంప్రదించవచ్చును. హెడ్లైన్స్ మరోసారి. ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో దేశభక్తి చిత్రోత్సవాలు ప్రారంభించిన జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ ప్రవీణ్ కుమార్. అప్పన్న దేవస్థానంలో తల్లి అపహరణ కేసులో నిందితుడు అరెస్ట్. స్వామి ఆజ్ఞ ప్రకారమే నిందితుడు లొంగిపోయాడన్న పోలీసులు. నగర శివారు ప్రాంతాలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న యూపీ ముఠా అరెస్ట్. చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న దువ్వాడ పోలీసులు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కు పోటెత్తిన అర్జీదారులు. సమస్యల పరిష్కారం కోరుతూ 480 మంది విన్నపాలు. ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.